న్యూస్ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై పార్టీ శ్రేణుల్లో ఆందోళన కొనసాగుతూనే ఉంది. ఆమె ఆరోగ్యం మెరుగుపడుతోందని వైద్యులు చెబుతున్నా వారిలో నమ్మకం కలగడం లేదు. ఆసుపత్రి వద్దే కార్యకర్తలు పడిగాపులు పడుతున్నారు. ఇటు జయలలిత ప్రియసఖి శశికళ ఆధ్వర్యంలో ఈ రోజు పార్టీ నేతలు సమావేశం కాబోతున్నారు. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలందరినీ చెన్నై రావాల్సిందిగా ఆదేశాలొచ్చాయి. అయితే పార్టీ నేతలెవ్వరూ ఈ భేటీపై నోరు మెదపడం లేదు. చెన్నై అపోలో ఆసుపత్రి నుంచి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, జయ ఆరోగ్యంపై తాజా బులెటిన్ ఏదైనా విడుదలైందా? ప్రతిభ జయలలిత గత 11 రోజులుగా అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితి యథాతథ పరిస్థితి కొనసాగుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా నిన్న సాయంత్రం అపోలో యాజమాన్యం విడుదల చేసిన ఓ ప్రకటనలో లండన్కు చెందిన డాక్టర్ రిచర్డ్స్ బాలే సూచనల మేరకు ఆమెకు ఆర్గాన్స్ ట్రీట్మెంట్ కొనసాగుతుందని, యాంటీబయాటిక్స్కు ఆమె బాడీ స్పందిస్తుందని కూడా తెలియజేశారు. అయితే ఈ నేపథ్యంలో నిన్నటి రోజు వరకు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్న అభిమానులు నిన్న ఆసుపత్రి యాజమాన్యము మొన్న గవర్నర్ కార్యాలయం విడుదల చేసిన ప్రకటనల నేపథ్యం ఫలితంగా ఇక్కడికి ఎవరూ రాలేదని చెప్పవచ్చు. కేవలం ఈ రోజు ఉదయం నుంచి ఇక్కడ బందోబస్తు విధులు నిర్వహిస్తున్న పోలీసులతో పాటు ఈ రోజు ఆసుపత్రికి వస్తున్న రోగులు, అదేవిధంగా వైద్యులు తప్ప మిగతా ఎవరు ఇక్కడ రాజకీయ అన్నాడీఎంకే పార్టీకి చెందిన నాయకులు ఎవరు ఈ ఛాయలకు కూడా రావడం లేదు. ముఖ్యంగా గత 11 రోజులుగా ఆసుపత్రి ఎదుట పెద్ద సంఖ్యలో చేరుకున్న కార్యకర్తలతో పాటు నాయకులు ఇక్కడే గంటల పాటు ఇక్కడే ఎదురు చూశారు. ఆమె ఆరోగ్య క్షేమ సమాచారం కోసం ఎదురు చూసిన పరిస్థితుల్లో ఈ రోజు మాత్రం ఎక్కడ కనిపించడం లేదు. అంతేకాకుండా ఈరోజు స్థానిక ఎన్నికల నామినేషన్లకు చివరి గడువు కావడంతో ఆ పనుల్లో నాయకులంతా బిజీగా ఉండడం మూలాన ఇతర కార్యక్రమాల వల్ల ఇక్కడికి రాలేదని తెలుస్తుంది. మొత్తం మీద ఈరోజు చూస్తే కేవలం పోలీసులు, మీడియా, అదేవిధంగా ఆసుపత్రికి వస్తున్న రోగులు, డాక్టర్ సిబ్బంది తప్ప ఇంకా ఎవరు కనిపించే పరిస్థితి ఇక్కడ మనకు చూస్తే అర్థమవుతుంది. అయితే స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఈరోజు పోలీసులు కూడా తమ సిబ్బందిని ఇక్కడ నుంచి పూర్తి స్థాయిలో తగ్గించని చెప్పవచ్చు. నామినేషన్లు చివరి గడువు కావడంతో అక్కడికి పెద్ద సంఖ్య మిగతా చోట్లకు బందోబస్తు కోసం పోలీసులను పంపించినట్టు తెలుస్తుంది. ఆసుపత్రి వద్ద ఒక 100 మంది, అదే మెయిన్ గేట్ వద్ద ఒక 50 మంది మాత్రమే, కేవలం 150 మంది మాత్రమే పోలీసులు ఇక్కడ బందోబస్తు వ్యవహారాలను చూస్తున్నారు. మరోవైపు ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్లకు చివరి రోజు కావడంతో పాటు ఎన్నికల వ్యూహం కోసం ఈరోజు అన్నాడీఎంకే కార్యాలయంలో ఒక సమావేశం ఏర్పాటు కానున్నదని తెలుస్తుంది. ఈ సమావేశానికి శశికళ నాయకత్వం వహిస్తున్నట్టు తెలుస్తుంది. శశికళ నాయకత్వంలో ఎమ్మెల్యేలు, కేబినెట్ మంత్రులంతా ఈ సమావేశానికి హాజరై అక్కడ జరిగే ఎన్నికలను ఏ విధంగా ఎదుర్కోవాలన్న అంశం మీద చర్చ జరిగే అవకాశం ఉంటుందని కూడా తెలుస్తుంది. ప్రతిభ. రైట్, థాంక్యూ దామోదర్.